కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఒకటే కొలత వన్ మెజర్. దేవునికి పక్షపాతం లేదు అని చెప్పడానికి మనకి దేవుని వాక్యమే ఒక మంచి ఉదాహరణ. సమయాల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో ఇలా ఉన్నది. యెహోవా వాక్కు ఏదనగా, దేవుడు అయినటువంటి యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను, నన్ను కాదనుకునేవారిని నేను కూడా కాదనుకుంటాను. అదే తృణీకరించడం అంటే ఒక దైవజనుడు వచ్చి ఏలి అనేటువంటి ఈయనతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. దేవుని యొక్క ఆలోచన, ఆయన పద్ధతి ఎలా ఉంటుందంటే, ఆయన స్వభావం ఎలా ఉంటుందంటే, ఆయనను గౌరవించేవా ఆయన నీకు ఎక్కువ గౌరవిస్తాడు. ఆయనను అవమానించేవా నీకు రెండింతలు, మూడింతలు, వందింతలు కూడా కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే, దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, కర్స్ ఫర్ కర్స్ అంటున్నాడు, బ్లెస్సింగ్ ఫర్ బ్లెస్సింగ్ అంటున్నాడు, ఆనర్ ఫర్ ఆనర్ అంటున్నాడు, ఇన్సల్ట్ ఫర్ ఇన్సల్ట్ అంటున్నాడు. ఏమండి, నో ఇంజస్టిస్. దేవునికి అస్సలు ఇంజస్టిస్ ఇంత కూడా ఉండదు. ఆయన న్యాయం తీర్చే దేవుడు అండి. న్యాయాధిపతులకు దేవుడు ఆయన, సైన్యములకు అధిపతి ఆయన. ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38వ వచనము ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. సమయాల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటకు ఈ వచనానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. అందుకనే ఈ క్రాస్ రెఫరెన్స్ మీకోసం. క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. అంటే మీరు క్షమిస్తే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తానంటున్నాడు దేవుడు. ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, సహాయం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, సలహా ఇవ్వండి, ఒక మంచి పని చేసే విషయం ఏదైనా చేయండి, మీరు కూడా ఇవ్వబడతారు. మీరు పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే మీకు అవసరమైనప్పుడు నేను కూడా మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. మీరు ఏ కొలతతో అయితే కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడును. నో ఇంజస్టిస్. ఆయన ఎప్పుడు క్షమించాలనుకుంటాడు, పోనీలే అనుకుంటాడు ఆయన. కాబట్టి మీరు గమనించండి, ఒకటే కొలత ఉంటుంది. మీరు క్షమిస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు పోనీలే అనుకుని వదిలేస్తే మీ ఏడలకు కూడా మిగతావారు అలాగే ప్రవర్తించలేగా ఆయన అటువంటి సందర్భాన్ని మీ జీవితంలో మీకు ఇస్తాడు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా జీవితము నీ చేతిలో ఉంచున్నాం నాయన. నీ వాక్యంలో ఎదిగి ఫలించాలనే ప్రయత్నపడుతున్నాం, ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయండి నాయన. అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి మేము ప్రయాణం చేసే విషయమై మాకు సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదిగే విషయమై మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.